అందరికీ నమస్కారం అండి. కొత్తగా ఈరోజే ఈ యొక్క ఛానల్‌ని స్టార్ట్ చేస్తున్నాను. మీరందరి సహకారం నాకు కావాలి. కొత్తగా స్టార్ట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులు బట్టి ఈ ఛానల్‌ని నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఈ రోజున ఆహ్, వచ్చి మీ ముందుకు అడుగుతున్నానండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చూసినోళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయండి. ప్యాన్ ఇండియా సార్, ప్యాన్ ఇండియా మూవీ అల్లు అర్జున్ గారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది అట్లాంటి క్యారెక్టర్ కాదు. మనం పిల్లల్ని కన్న తర్వాత కొంతమందికి ఆ పిల్లల్ని ఎలా పెంచాలనేది తెలవక ఆ పిల్లలు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా? ఇప్పుడు కొంతమంది వ్యాపారస్తులు మనల్ని అంటే వాళ్ళు తెలివిగా వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు ఆ ఆ షాపులో ఉన్న వస్తువులు అనేది చక్కగా అమ్ముకుంటా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం, సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఇంట్లో పిల్ల పెద్దలు మొత్తం కూడా అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అదే మన ఆరోగ్యం పాడైపోతే అందరూ కూడా ఇబ్బంది పడతా ఉంటారు. మన ఆరోగ్యం అనేది మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారు? మన జన్మభూమి బంగారు భూమి, పాడి పంటలకు పసిడి రాసులకు కలకలలాడే జనని మన జన్మభూమి. మన జన్మభూమి బంగారు భూమి, పాడి పంటలకు పసిడి రాసులకు కలకలలాడే జనని మన జన్మభూమి. ఇంటి పట్టణ సరిగా ఉండకుండా, ఇంటి వాళ్ళని పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా, అసలు ఇంట్లో ఏం కావాలి, వాళ్ళకి అవసరాలు ఏంటి అని అవసరాలు తీర్చుకోకుండా, వాళ్ళ ఇంటిని అస్సలు పట్టించుకోకుండా ఉండేటోళ్ళు కొంతమంది ఉంటా ఉంటారు. ఈరోజు నిజ జీవితంలో మనకు తల్లిదండ్రులు అంటే బరువ, బాధ్యత అంటే బాధ్యతే అంట. అయితే ఒక కుటుంబంలో ఈ తండ్రి చెరుకు కోడలు ఈ కొడుకుకి ఒక హాయ్ అండి. ఇప్పుడు ఏంటంటే కొన్ని కాపురాలలో చాలా వరకు ఆ ఆ కాపురాలు అనేది ఇప్పుడు మద్యానికి బానిస అయితే పిల్లలు పెంచుకోవడానికి అయితేనే, భార్యాభర్తలు మంచిగా ఉండడానికి అయితే దేనికైనా సరే అది ఇబ్బంది. కాబట్టి పిల్లల్ని భార్యని ఎంత పెంచాలని నేర్చుకో. ఒకరి కింద పని చేసైనా సరే వాళ్ళని నువ్వు సాదుకో. ఎందుకంటే ఈ ఫ్రెండ్స్ అరే చెడగొట్టుకుంటారు. వస్తుంది క్లాస్మేట్ కాదు. హాయ్, నేను భాస్కర్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఈ రోజున ఒక మంచి సబ్జెక్టు, అంటే కొంతమంది మూఢనమ్మకాలు పెట్టుకొని ఆ మూఢనమ్మకాలు పెట్టుకోవటం వల్ల కొంతమంది జీవితాలని శాశ్వతంగా నాశనం అయిపోతున్నాయి. ఆ శాశ్వతంగా నాశనం అయిపోవడానికి కారణం అనేది ఎవరో కాదు, అది మనమే కొన్ని మూఢనమ్మకాలు పెట్టుకోవడం. అంటే దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి అని చెప్పేసి ఎక్కడెక్కడికో ఎంతోమంది. మన జీవితంలో ఏదైనా తెలియక చేసిన తప్పులేమైనా ఉంటే, అరే ఈ తప్పు నేను చేశానని చెప్పి తెలుసుకున్నవాడే మనిషి. మనం ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రకంగా ఎక్కడన్నా తెలియక చిన్న పొరపాట్లు చేసేవాడు. అవి ఆ ఒక్కరోజు లేకపోతే ఆ ఒక 10 రోజులు లేకపోతే ఏపీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని వేడిగా వాడిగా ఎండాకాలంలో వేడి 50 డిగ్రీలు దాటితే ఏ విధంగా అయితే ఉంటుందో అంతకన్నా వేడిగా వాడిగా జరిగాయి. అతి కొద్ది రోజుల్లోనే జూన్ 4వ తారీఖున తొందరపడి కోయిల ముందే కూసింది. అదే విధంగా అసలు జూన్ 4వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురెదురు చూస్తున్నారు రాజకీయ నాయకులు, ఇంక్లూడింగ్ ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ అల్లు అర్జున్ గారు నటించిన సినిమా పూర్తిగా ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి వచ్చిన విభేదాల వల్ల
ఆ సినిమా అనేది పూర్తిగా ఆగిపోయింది. ఏ నిర్మాత అయినా వందల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది ఆ సినిమాకి పెట్టి ఆఫ్ చేసుకుంటారా? మన జేబుల నుంచి 100 రూపాయలు పోతేనే మనం 100 సార్లు ఆలోచిస్తూ ఉంటాం కదా. అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారికి ప్రజలంటే ఇంత ప్రేమ ఎందుకుంటుందో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. మనం చాలా మంది రాజకీయ నాయకులను చూసాం. నాకు ఖచ్చితమైన నమ్మకం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అభిమానించే అభిమాని పవన్ కళ్యాణ్ని ఏ విధంగా చూడాలో అభిమానికి మాత్రమే తెలుసు. ఎంతమంది ఏమనుకున్నా కానీ ఒక అభిమాని తన హీరోని ఏ విధంగా చూడాలో ఆ అభిమానికి తెలుసు. కాబట్టి హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద అభిమాని కాబట్టి అతన్ని ఏ విధంగా చూపించాలో అంతకు మించి ఈ సినిమాలో చూపిస్తారని చెప్పి నేను నా వీడియోలో చెప్పాను అనమాట. అదే విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యి అందరూ అంచనాలకు మించి ఈ సినిమా అనేది పెద్ద హిట్ అవ్వబోతుందండి. చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే డబ్బులు అనేది ఇవ్వటం, ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలనేది తెలియక వాళ్ళు ఇచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, అంటే చిన్నప్పటి నుంచే డబ్బులు అలవాటు చేయడం కూడా కరెక్ట్ కాదు. చిన్నపిల్లలకి అంటే చిన్నపిల్లలంటే కొద్ది జ్ఞానం తెలిసిన తర్వాత అసలు నువ్వు కరెక్ట్ లేకపోతే మన పిల్లలు ఏమి కట్టుకుంటారు? ఆ కస్టమర్స్ని మోసం చేస్తూ ఉంటారు. అది చాలా అంటే దాని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ బ్రాండ్గా చెప్పుకుంటూ ఇది ఇంత ఖరీదు గలదండి. ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్ చాలా విపరీతంగా విజృంభిస్తుంది. అది ఎందుకు విజృంభిస్తుందంటే కొంతవరకు మనం చేసే తప్పులే. మనం చేసే తప్పులంటే బయట మనం తినే ఫాస్ట్ ఫుడ్లు. ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా? లేదు, మనం ఆలోచించాం. ఎందుకంటే ఇది నా శరీరం, నేను ఆనందంగా ఉంటే సరిపోయింది, నేను ఇబ్బంది పడకుండా నేను మత్తులో తూగితే సరిపోయింది అని చెప్పేసి చాలామంది వాళ్ళన్నీ ఇప్పుడు మామూలు టైంలో ఎన్నో నీతి కబుర్లు చెప్తా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది వింటారు. తర్వాత 5వ తరగతి నుంచి 6వ తరగతి, 6వ తరగతి నుంచి 7వ తరగతి, 7వ తరగతి నుంచి 10వ తరగతి వచ్చేవాడికి నాకన్నా ఎవరు తోపేటో నాకు అన్ని తెలుసనేటట్టు ఫీల్ అయిపోతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వయసు వచ్చింది కాబట్టి, అంటే కొద్దిగా జ్ఞానం అనేది పెరిగింది కాబట్టి. ఒకసారి తెలియక తప్పు చేయొచ్చు, పొరపాటున తెలియక తప్పు చేయొచ్చు. అరే నేను చేసింది తప్పే అని తెలిసిన తర్వాత కూడా తప్పును సరిదిద్దుకోకుండా ఉండటం చూసావా, అదే పెద్ద తప్పు అనమాట మన జీవితంలో. కొంతమంది మాత్రం కేవలం డబ్బు కోసమే, వాళ్ళకి ఏం బాగు చేయరు, ఏం చేయరు, కేవలం డబ్బు కోసమే ఈ రోజున మంత్రగాళ్ళు అంటే కొంతమంది నేను చేతబడి నుంచి తొలగిస్తా లేకపోతే జాతకాలు చెప్తా అని చెప్పి చాలామంది కూడా వాళ్ళ పట్టకూడి కోసం కూడా యువతలని దగా చేసి మోసం చేసి చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.